మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. అబ్బా మనసు పురకలకి ఎక్కడికో ఎగిరింది. అది ఏమైంది? తన మనిషిని వెతుకుతూ ఇక్కడొచ్చి వాలింది. కలగాని కల ఏదో కళ్ళెదుటే నిలిచింది. అది నీలో మమతను నిద్దురలేపింది. అరే ఏమైంది? కన్యా, ఏంటింత హాట్గా రెడీ అయ్యొచ్చావు? నీకోసమే ప్రేమ్. నా కోసమా? అవును, నీకిష్టమైన కలర్ సారీ కట్టుకుని వచ్చాను. థ్యాంక్స్ కన్యా, నీకోసం గిఫ్ట్ తెచ్చాను. నా కోసం గిఫ్ట్ తెచ్చావా ప్రేమ్? ఏది చూపించు. నేను చూపించను, ఇదిగో నువ్వే చూసుకో. ఇదిగో చూడు, నీకే తెలుస్తుంది. సచ్చినోడు. మనిద్దరం ఉన్న ఫోటో ఎలా ఉంది కన్యా? మాట్లాడి వింటు కన్యా. చాలా బాగుంది ప్రేమ్. నువ్వు ఇచ్చిన ఫోటో నేను తీసుకున్నాను. మరి నాకు కావాల్సింది నువ్వు ఇవ్వాలి కదా. ఏం కావాలి కన్యా నీకు? ఒకసారి బామ్మ హెల్త్ రిపోర్ట్స్ నువ్వు నాకు చూపిస్తావా ప్రేమ్? అవి నీకెందుకు? అసలు బామ్మకి ప్రాబ్లం ఏంటో తెలుసుకుందామని ప్రేమ్. ప్రేమ్, ఆ హెల్త్ రిపోర్ట్స్ నాకు కావాలి. అమ్మో, ఆ రిపోర్ట్స్ నా దగ్గర లేవే. సింధు దగ్గర ఉన్నాయని చెప్తే కన్య ఇంకా నాకు టచ్లో ఉండదు. ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయాలి. ఆ రిపోర్ట్స్ ఎక్కడ పెట్టానో గుర్తులేదు కన్యా. నాకు గుర్తుకొచ్చిన తర్వాత వెతికి మరీ నీకు ఇస్తాను, ఓకేనా? బాయ్ కన్యా. ప్రేమ్, ప్రేమ్, ప్రేమ్. అయ్యో, నా పెర్ఫార్మెన్స్ అంతా వేస్ట్ అయిపోయి ఉండదు. దానికి తోడు ఈ ఫోటో ఒకటి. నేనేదో అడగాలని వస్తే వాడేదో నా చేతిలో పెట్టెళ్ళాడు. భాగ్యం, తీసుకో. అమ్మా సింధు, సింధు, సింధు. ఏంటండి? ఆ కన్య బామ్మ హెల్త్ రిపోర్ట్స్ కావాలని నన్ను ఒత్తిడి చేస్తుంది. నా హెల్త్ రిపోర్ట్స్ తో అదేం చేసుకుంటుందిరా? ఏమో నాకు తెలియదు బామ్మ. నన్ను ట్రాప్ చేసి చిన్నగా ముగ్గులోకి లాగి నన్ను బుట్టలో వేసుకోవాలని ట్రై చేస్తుంది. కొంప తెచ్చిన రిపోర్ట్ దానికి ఇచ్చేసావేంట్రా? అసలు నీ దగ్గర ఒరిజినల్ రిపోర్ట్స్ ఎక్కడున్నాయి బామ్మా? మన దగ్గరున్న రిపోర్ట్స్ అన్నీ ఫేకే కదా. అందుకే
ఆ రిపోర్ట్స్ ఎక్కడ పెట్టానో గుర్తులేదని చెప్పాను. ఆ, నాకు తెలియక అడుగుతాను బామ్మ. నీ రిపోర్ట్స్ నా దగ్గర ఎందుకుంటాయి? సింధు దగ్గర కదా ఉంటాయి. అర్రే మర్చిపోయండ్రా ప్రేము. ఈ మధ్య ఏది సరిగా గుర్తుండి చావట్లేదు. మంచి పని చేశారు భాగ్యం. ఆ మధుకి మన మీద డౌట్ వచ్చినట్టుంది. నీ ఆరోగ్యం బాగున్నా బాగోలేదని నువ్వు నేను కలిసి నాటకం ఆడుతున్నావని నిజం తెలుసుకోవడం కోసం, నీ హెల్త్ రిపోర్ట్ సంపాదించడం కోసమే ఆ కన్యాకుమారిని డాక్టర్ దగ్గరికి పంపించుంటుంది. ఇక నుంచి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ నీ ఆరోగ్య రహస్యం ఆ మధు ద్వారా ఇంట్లో వాళ్ళకి తెలియకూడదు. సరేనే, నేనైతే జాగ్రత్తగానే ఉంటాను. డాక్టర్, మీరు కూడా ఆ కన్యాకుమారి విషయంలో కొంచెం అలర్ట్గా ఉండండి. అలాగే అలాగే. మధు, నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టడానికి భాగ్యం హెల్త్ మీద కాన్సంట్రేషన్ చేస్తావా? చెప్తానే నీ సంగతి. చిన్నమా, ఆ డాక్టర్ ఏమైనా నిజం చెప్పాడా? బామ్మకి సంబంధించిన హెల్త్ రిపోర్ట్స్ చూపించాడా? లేదు మధు, ఎంత ట్రై చేసినా ఏం చెప్పలేదు. ఆ రిపోర్ట్ ఎక్కడ పెట్టాడో గుర్తులేదన్నాడు. ఛ! మధు, ఆ డాక్టర్ మాటలేంటంటే నాకేదో డౌట్గానే ఉండాది. ఆ బామ్మ విషయంలో కన్ఫామ్గా ఏదో తేడాగా ఉండాదని అనిపిస్తా ఉండదు మధు. ఆ డాక్టర్ కావాలనే నా దగ్గర డ్రామా ఆడుతూ ఉండాడు. నీ అనుమానం కరెక్టే మధు. నువ్వే ఏదో ఒకటి చేసి బామ్మ నాటకానికి తెరదించాలి. ఆ సింధు బామ్మ కలిసి ఆడే డ్రామాకి ఎండ్ కార్డు వెయ్యాలి అంటే ఇంకో కొత్త క్యారెక్టర్ని ఎంట్రీ చేయాల్సిందే. నేను మళ్ళీ కాల్ చేస్తాను. హలో మధు, ఏంటి కాల్ చేసావు? మళ్ళీ నాతో ఏదైనా అవసరం పడిందా? అవును, నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి. చెప్పు, ఏం చేయాలో చేసేద్దాం. ఇక్కడ మా ఇంట్లో ఓ బామ్మ అనారోగ్యంతో ఉన్నట్టు నాటకం ఆడుతోంది. ఓహో, నువ్వు అర్జెంటుగా ఇక్కడికొచ్చి బామ్మ గుట్టు రట్టు చేయాలి. అబ్బా, మళ్ళీ డాక్టర్ క్యారెక్టరేనా నాది? అవును, రేపు మార్నింగ్ కల్లా నువ్విక్కడ ఉండాలి. అలాగే, వస్తానులే. ఉంటాను. ఫేక్ డాక్టర్ చేత సింధుకి బామ్మకి షేక్ తెప్పిస్తాను. రిషి, వచ్చి టాబ్లెట్ వేసుకోనన్నా రా. వద్దమ్మా, ఈ టాబ్లెట్లు మింగడం నా వల్ల కాదు. టాబ్లెట్ వేసుకోకపోతే నీ తలకైన గాయం ఎలా తగ్గుతుంది చెప్పు? దెబ్బ నయం అవ్వాలంటే తప్పదసలా. టాబ్లెట్ వేసుకోవాల్సిందే రిషి. టాబ్లెట్స్ చేదుగా ఉంటాయి శశి, అస్సలు వేసుకోబుద్ధి కాదు. నిజాలు చేదుగా ఉన్నట్టే మన ఒంటికి మేలు చేసేవి కూడా కాస్త చేదుగానే ఉంటాయి. రిషి, ఏం కాదు, రా నాన్న, వేసుకుందు గాని. నేను వేసుకోను.
రా నాన్న వేసుకుందువు ఇట్రా. ఆహా, నేను వేసుకోనమ్మా, నాకొద్దు. రిషి రే రిషి రా రా నాన్న. వెళ్ళరా ఆహా, నేను రిషి. వేసుకోను. రిషి రా. రే రిషి రిషి నాకొద్దు. అరే ఆహా, నాకొద్దమ్మా. రిషి రా. రిషి 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 నాకొద్దు. రిషి. రే రిషి నేను వేసుకోను. రిషి నిన్నే ఆగు. ఆ, సరే నువ్వు రాయ్. ఏ రిషి ఆగు. హ్మ్? రిషి ఇట్రా. ఏయ్ రిషి ఏమైందే? చూడు భాగ్యం, టాబ్లెట్ వేసుకోమంటే వేసుకోవడం లేదు. ఇల్లంతా తిప్పుతున్నాడు. ఈ టాబ్లెట్ వేసుకోపోతే ఆ దెబ్బ ఎలా తగ్గుతుంది చెప్పు? ఒరే మునిమనవడా, టాబ్లెట్ వేసుకోపోతే ఎలా? నేను వేసుకోలే ఇప్పుడు. వద్దు జేజీ, ఆ టాబ్లెట్స్ చేదుగా ఉంటుంది, నేను వేసుకోను. ఒరే, టాబ్లెట్ అంటే చేదుగానే ఉంటుందిరా. అయినా టాబ్లెట్ వేసుకుంటేనే కదా నీ దెబ్బ తగ్గిపోయేది. నాకొద్దు, నేను వేసుకోను. హ్మ్. ఏ రిషి అరే! రిషి ఆ? చూడు భాగ్యం, అన్ని యష్ పోలికలే. నా మాట ఒక్కటి వినడు. రిషి ఉమ్, రిషి ఆగు నాన్నా. అయ్యో ఆ అమ్మ. ఉమ్, రిషి నా మాట విను. రా రే, రిషి నాన్నా. రిషి రిషి ఆహా, మాట విను, వేసుకో. నేను వేసుకోను. రిషి రే 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 రిషి రే రా. రిషి ఏయ్ రిషి రాను. రిషి నిన్నే ఆగు. ఏయ్ నువ్వెక్కడికి? రిషి ఏయ్ రిషి 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 ఆగు. నాకొద్దమ్మా, ప్లీజ్ అమ్మా, నాకొద్దు. శశి రిషిని పట్టుకో. పట్టుకోకు శశి, ఆగు. శశి, నువ్వు నన్ను పట్టుకుంటే నేను నీతో మాట్లాడను. కట్టి అమ్మా రిషిని నేను పట్టుకోను. నేను పట్టుకుంటే నాతో మాట్లాడడంట. రిషి మాట్లాడకుండా నేను ఉండలేనమ్మా. పట్టుకుంటే నువ్వే పట్టుకో, నేను అస్సలు పట్టుకోను. రిషి ఏంటి నాన్న నువ్వు? నేను రాను. నువ్వు వస్తావా రావా? నేను రానంటే రాను. చెప్పిన మాట వినాలి, లేదంటే దెబ్బలు పడతాయి. ఉహుం, నేను రాను. నేను వినను. యో యష్ యష్ ఒకసారి ఇలా వస్తావా? ఏంట్రా? ఏంటి సింధు, ఏంటి? యష్ చెప్పిన మాట వినట్లేదు. టాబ్లెట్ వేసుకోను అంటున్నాడు. బాగా మొరాయిస్తున్నాడు. నువ్వు పట్టుకో. రే ఆగు. ఏయ్ టాబ్లెట్స్ వేసుకోరా. నేను వేసుకోను. యష్ నువ్వు అట్రా, నేను ఇటు వస్తాను. పట్టుకుందాం. ఏయ్ ఓ. ఏమైందో ఈ వేళ ఈ గాలి రంగులేవో చల్లిందా అందమైన ఊహేదో మనం అటువైపు వెళ్దాం పద. అల్లరేదో చేసిందా మెత్తనైన నీ పెదవులపై నా పేరే రాశావా నే పలికే భాషే హే భలే భలే భలే. నువ్వేలాహో రెండు కన్నులతి గుండెలపై నీ చూపే గీశావా ఆగితే దాటి అడుగునైనా విడువలేనే నేనిలా. మీ ఇద్దరు నన్ను పట్టుకోలేకపోయారు. పట్టుకున్నా. యష్ వాటర్ టాబ్లెట్ తీసుకురా. టాబ్లెట్ వద్దమ్మా, ప్లీజ్ అమ్మా, చాలా చేదుగా ఉంటుందమ్మా. రిషి నేను చెప్పిన మాట వింటావా లేదా? నేను వినను, నాకొద్దు. అవునా? నువ్వు నా మాట వినకుండా టాబ్లెట్ వేసుకోలేదనుకో, నేను నీతో అస్సలు మాట్లాడను. అమ్మా సరేలే, నీకోసం టాబ్లెట్ వేసుకుంటానులే. నా మంచి రిషి చెప్పిన మాట వింటాడు.
యష్ జ్యూస్ తీసుకో. ఆహా, వద్దు సింధు. రండి డాక్టర్ రండి. మధు, ఇప్పుడు డాక్టర్ దేనికి? అవసరం ఉంటే తీసుకొచ్చాను మావయ్య. డాక్టర్ గారు, తను మా అత్తయ్య. నమస్కారం అండి. నమస్కారం. మీ అత్తయ్య నేను ఇంతకు ముందే కలిసాం మధు. కలిసారా? అవును మధు. ఈ డాక్టర్ నాకు తెలుసమ్మా. ఆ రోజు గుళ్ళో పరిచయం చేశావు కదా. నీకు ఆపరేషన్ చేసిన డాక్టర్ ఈవిడే కదా. మధుకి ఆపరేషన్ చేయడం ఏంటమ్మా? ఇంతకేం ఆపరేషన్ జరిగింది? అది నేను తర్వాత చెప్తాను లేరా. మధు, ఇంతకీ డాక్టర్ని మన ఇంటికి ఎందుకు తీసుకొచ్చినట్టు అసలా? బామ్మగారి గురించి అత్తయ్య. చాలా రోజుల నుంచి అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు కదా. ఈ డాక్టర్ గారికి ఫారెన్లో తెలిసిన డాక్టర్ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. అందులో లంగ్స్ స్పెషలిస్టులు కూడా ఉన్నారు. ఒక్కసారి బామ్మగారి హెల్త్ రిపోర్ట్స్ ఈ డాక్టర్కి చూపిస్తే ప్రాబ్లం ఏ స్టేజ్లో ఉందో తెలుసుకొని క్యూర్ చేస్తారు. బామ్మ, ఒకసారి మీ హెల్త్ రిపోర్ట్స్ చూపిస్తారా? భాగ్యం, వదిన అడుగుతుంది కదా, నీ హెల్త్ రిపోర్ట్స్ చూపించు. నా హెల్త్ రిపోర్ట్స్ నేనెవరికీ చూపించను. ఎందుకు చూపించు? చూపిస్తే మళ్ళీ ఆ డాక్టరు వేరే మందులు రాస్తాడు. అవన్నీ మింగలేక నేను చస్తాను. మనకి ప్రేమ్ డాక్టర్ ఉన్నాడు కదా, నన్ను చూస్తున్నాడు కదా, అది చాలు నాకు. వేరే డాక్టర్ వద్దు. తన్ని వెళ్ళమని చెప్పండి. సరే బామ్మగారు, అలాగే. మీరేం కంగారు పడకండి. మీ హెల్త్ రిపోర్ట్స్ ఏవి ఎవ్వరికీ చూపించొద్దు, ఓకేనా? రిపోర్ట్స్ చూపించకపోతే బామ్మ హెల్త్ ప్రాబ్లం ఏ స్టేజ్లో ఉందో ఎలా తెలుస్తుందో వదినా? తెలుస్తుంది మరిది గారు. ఇప్పుడు ఈ డాక్టర్ బామ్మగారి బ్లడ్ శాంపిల్స్ తీసుకుంటారు. వాటిని టెస్ట్కి పంపిస్తారు. ఆ రిపోర్ట్స్లో అసలైన సిసలైన రిజల్ట్స్ వస్తాయి. అవి చూపించి ఫారెన్ స్పెషలిస్ట్ డాక్టర్స్ ఒపీనియన్ తీసుకుంటాం. నార్మల్గానే ఉంది అంటే ఓకే. లేదు, ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి అంటే వెంటనే బామ్మగారిని ఫారెన్కి తీసుకెళ్దాం. మంచి ఆలోచన చేశావు మధు. అత్తయ్య, ఆ బ్లడ్ శాంపిల్స్ ఏవో ఇచ్చేయండి. నేనివ్వను. ఇప్పటికే నా చేతికి సూదులు గుచ్చి గుచ్చి చిల్లులు పడిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు సూది గుచ్చితే తట్టుకోవడం నా వల్ల కాదు. నేను ఏ ఫారెను వెళ్ళను. నేను ఇక్కడే ఉంటాను. ఈ డాక్టర్ చాలు, వీడున్నాడు కదా, వాడు చాలు. ఒరే ప్రేమో, నేను టాబ్లెట్లు వేసుకునే టైం అయింది, రారా వెళదాం. అయ్యో బామ్మ, ఆగండి అత్తయ్య. ఎక్కడికి వెళ్తారు? రాము, మా అమ్మ చెప్పినట్టు వినొచ్చు కదా. ఆమె ఇప్పుడు బాగానే ఉంది కదా. మళ్ళీ టెస్ట్లు, శాంపుల్స్, రిపోర్ట్స్ ఇవన్నీ ఎందుకు? ఏమొద్దు నాన్న. సెకండ్ ఒపీనియన్ తీసుకుంటే బెటరే కదా.
అవును చంద్ర. మధు ఏం చెప్పినా సరే అత్తయ్య ఆరోగ్యం కోసమే కదా, తన ఆరోగ్యం నయం అవ్వాలనే కదా. డాక్టర్ మీరొచ్చి బ్లడ్ శాంపిల్స్ తీసుకోండి. నాకొద్దు, భాగ్యం, భాగ్యం. నాకొద్దు, నేను వెళ్తాను. ఆగు, భాగ్యం. నాకొద్దు. ఏం కాదు భాగ్యం, భాగ్యం. నాకొద్దు, నువ్వు కూడా బామ్మని కాస్త భాగ్యం, గట్టిగా పట్టుకో. యశ్, నా వల్ల కాదు. ఏం కాదు భాగ్యం. భయపడుతుంది. నాకొద్దు. ఏం కాదు భాగ్యం. ఒరే యశ్, కూర్చోండి అత్తయ్య, చిన్న శాంపులే ఆగండి. కదా. డాక్టర్ మీరొచ్చి ఏం శాంపిల్స్ కాదు తీసుకోండి. భాగ్యం. అన్న శాంపిల్స్ తీసుకోండి. ఒకసారి చేయలేవండి, ఇవ్వండి అమ్మా, అయ్యో. ఇవ్వండి, ఏం కాదు ఏం కాదు భాగ్యం. అబ్బా. సింధు, మీ నాటకానికి చరమగీతం పాడబోతున్నా. ఇన్నాళ్ళు మీరందరూ నిజంగా బామ్మగారికి ఆరోగ్యం బాగోలేదని అనుకుంటున్నారు కదా. అవును. అదంతా అబద్ధం. ఇంతకు ముందే డాక్టర్ గారు నాకు కాల్ చేశారు. బామ్మగారి బ్లడ్ రిపోర్ట్స్ వచ్చాయంట. అందులో అంత నార్మల్ గానే ఉందంట.